శ్రీమద్ భాగవతం Canto 11, Chapter 9, Text 14. భౌతికము సమస్తము నుండి వైరాగ్యము. ఏకచార్య నికేతశాత్ అప్రమత్తో గుహాశయ అలక్ష్యమాణ ఆచార్య మునిరేకోల్ప భాషణ. ముని ఒంటరిగా నివసించవలను. ఎటువంటి నిశ్చితమైన నివాసం లేకుండా అతడు నిరంతరము సంచరింపవలను. అప్రమత్తుడై ఉండి అతడు ఏకాంతవాసం చేయవలను. ఇతరులు గుర్తించని విధంగా, గమనించిన విధంగా అతడు కార్యములు చేయవలను. శిష్యులు లేకుండా సంచరించుతో అతడు మితభాష అయి ఉండాలి. అవధూత బ్రాహ్మణుడు భక్తిలో తాను ఏ విధంగా సావధానంగా ఉండడం వల్ల ఏ విధంగా అవధూత అయ్యాడు. అవధూత అంటే ఆయనకి దేశకాల పరిస్థితుల ఆయన తన భక్తిలో తాను మస్తుగా ఉండడం అవధూత. ఆ స్థాయికి ఎదగడానికి ఆయన ఏమేం చేశాడో అని చెబుతాడు. దానివల్ల ఇతరులు కూడా ఆ స్థాయికి ఎదగాలంటే మెలకువలు తెలుసుకోకుండా, జాగ్రత్త పడకుండా మనం ఎదగడం కష్టమే. మనం ఎప్పటికప్పుడు ఏది భక్తికి అనుకూలమో, ఏది భక్తికి ప్రతికూలం, భక్తికి అనుకూలంగా ఏది ఉంటుంది, అనుకూల్యస్య సంకల్పో ప్రతికూల్యస్య వర్జనం. ఈ రకంగా మనం మామూలు చదువుల్లో కూడా బీటెక్ తయారవుతున్నాం. తేజస్విని అమ్మాయిని చూసేవాడు. తేజస్విని ఇక్కడ రండి అని తయారయ్యేవాడు. పూర్తి ప్రతిదాన్ని ఎక్కువ తింటే చదువుకోవడం కష్టం అవుతుంది. ఎక్కువ నిద్రపోతే మనం చురుగ్గా ఉండడం వీలు కాదు. పద్దెనిమిది భక్తి షడ్భిర్భక్తి వినశ్యతి అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంఘస్య లౌల్యంచ షడ్భిర్భక్తి. పొద్దున్న చదువుతున్న దానికి అవధూత బ్రాహ్మణుడు చెప్పేదానికి ఒకే విషయం కదా. యదుమహారాజుకి ఎలా నువ్వు ఈ విధంగా ఆయన చదువుతున్నా, యదుమహారాజు ఎలా నువ్వు ఈ విధంగా నిశ్చింతగా, ఎలాంటి సంసారపు అట్రాక్షన్స్ లేకుండా, ఎలాంటి అసంతృష్టి లేకుండా, ఎలాంటి తీరని కోరికలు లేకుండా నువ్వు ఒక స్వేచ్ఛ వ్యక్తిలాగా, ఒక జీవన్ముక్తుడు. అవధూత అయ్యాడంటే జీవన్ముక్తుడు. ఏ విధంగా నువ్వు ఏం చేసి నువ్వు ఏ విధంగా సక్సెస్ఫుల్ లైఫ్, సక్సెస్ ఫార్ములా, పర్ఫెక్ట్ లైఫ్. మనం కూడా ఎలా పర్ఫెక్షన్ని అందుకోవాలా, ఎలా మనం కూడా విజయవంతులం కావాలా,
నిన్న రాత్రి నేను వేంపల్లి నారాయణ కాలేజీలో, జూనియర్ కాలేజ్, అక్కడ నేను క్లాస్ జరుగుతుందని తెలుసా తెలియదు, అటకే క్లాస్. అక్కడ నన్ను ముఖ్య అతిథిగా పిలిచి 1000 మంది దాకా ఉన్నారు అక్కడ. అంత కోతుల్లాగా గందరగోళం, వాన వచ్చింది దాని మీద. ఇంకా వాళ్ళని నేను జ్యోతి ప్రజలను చేసి వాళ్ళని నేను సంబోధించాలి. ఆ జ్యోతి ప్రజల ఆ ఫోటోలు చూడకుండా అంటే బాగుంది అన్నట్టుగా నెహ్రూ గారి ఫోటో ఉంది అక్కడ. ఏమయ్యా అంటే నవంబర్ 14 సార్ చర్చా చిచ్చి చర్చా నెహ్రూ చర్చా చైనా వాళ్ళు కావచ్చు, మనకి చిచ్చి బాపు పాకిస్తాన్కి కావచ్చు. పాకిస్తాన్ ఏర్పాటు చేసినటువంటి జాతిపిత మనకి హిందుస్థాన్ ఏర్పాటు చేయాలి, అందుకే కొట్టుకు వస్తున్నారు హిందువులు ముస్లింలు. ఆయన అంత పకడ్బందీగా హిందుస్థాన్ ఏర్పాటు చేస్తుంటే ఈరోజు దేశం ఎట్లా ఎదుర్కొంటుంది. కనీసం భగవంతుడి దయ వల్ల అందరికీ భగవంతుడు కొంత ఆయు పరిమితి పెడతారు. మంచివాడికి ఆయు పరిమితి ఉంటుంది, చెడ్డవాడికి నిద్రపోతున్నాడే చెడ్డవాడికి ఆయు పరిమితి ఉంటుంది, మంచివాడికి ఆయు పరిమితి ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎన్నో మంచి పనులు చేయగలుగుతారు. దుర్మార్గుడికి ఆయు పరిమితి తక్కువ ఉంటే మీరు పేడ వదులుతుంది, పోయాడే దరిద్రం అది దేశానికి. ఆ రకంగా కానీ మన చేతుల్లో లేదు. ఎందుకంటే మన కర్మలను బట్టి ఎంత సుఖపడాలో, ఎంత పీడను అనుభవించాలో. ఆయన అన్నాను వీడెక్కడ దొరికాడరా మనకని. మన కర్మలు ఏందిరా బాబు అనుకోవాలి ఎప్పుడైనా. అంతేనా సాధమా? ఏమనుకోరా వీడెక్కడ దొరికాడరా మనకు అనుకోరా, మన కర్మలు ఏందిరా బాబు అనుకోరా. వాట్ ఈస్ ది రైట్ స్టేట్మెంట్? వాట్ ఈస్ ది రైట్ స్టేట్మెంట్? ఏదైనా పరిస్థితులు మీకు ఇబ్బందిగా ఉంటే వీడెక్కడ దొరికాడరా మనకు అనుకోవాలా, నా కర్మలు ఏంటంటున్నాయి ఏదనుకోవాలా? సీనియర్ డ్యూటీ నా కర్మలు ఇట్టున్నాయి. అప్పుడు కనీసం ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే వాడి మీద మనకి ద్వేషం పుట్టుకొచ్చి మన మైండ్ కాస్త విషం కక్కుతాం. ఇంకా మనం భక్తి నుంచి తొలగిపోతాం. అది ఎప్పుడు మనకి ప్రతికూలంగా ఉన్న నా కర్మ లేదు అది ఓపికగా భగవంతుని ప్రార్థించి కనీసం ఇప్పుడు నేను ఎలాంటి కర్మలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి గడ్డు పరిస్థితుల్ని చూడవలసిన అవసరం రాకుండా. కాబట్టి ఇక్కడ అన్ని దిక్కుల శత్రువులు ఉండి మనం పారిపోవడానికి దాక్కోవడానికి కూడా లేకపోతే ఎంత మనం సావధానంగా ఉండాలి. మీరు ఒక్కళ్ళు చుట్టూరా అందరూ మిమ్మల్ని దాక్కోవడానికి కూడా లేదు. అంటే మీరు ఎంత స్మార్ట్గా ఉంటే మీరు వాళ్ళని ఓడించి మీరు గెలిచి నిలబడగలుగుతారు. మామూలుగా అపరిస్థితిలో అయిపోయింది, ఓడిపోవడం ఖాయం. కానీ అందరూ అట్లా కాదు. ఎవరైతే వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందన, ఇక్కడ ఎంత అపోజిషన్ ఉంది, ఎంత ప్రతిపక్షం ఉంది,
ఇంతమంది మధ్యలో నేను ఒక్కడిని ఏం చేయగలను? మన పని అని కాదు, మన పని చేయాల్సిన పని చేయడం. బస్ చేయగలనా లేదా, విజయవంతం అవుతుందా లేదా, అట్లా ఆలోచిస్తుంటే మీకు ఉన్న ఉత్సాహం కూడా పోతుంది, నీరసం పట్టుకుంటుంది. ఇది అయ్యే పని కాదు అని చెప్పి కదా. అంటే ఏదైనా ముఖ్యంగా భక్తి మార్గంలో దూకినప్పుడు మనకి రకరకాల మనలోంచే, మన కుటుంబం నుంచి, మన సమాజం నుంచి మనకి రకరకాలుగా ఆటంకాలు, ఇబ్బందులు. అండ్ భగవంతుడు నీకు ఏం కావాలో తెలుసుకో. నువ్వు పరిస్థితులు లొంగిపోయి ప్రస్తుతానికి ఇదే కావాలి సార్, ఈ జన్మలో కూడా మనం రెడీగా లేము. ఏదో ఒక జన్మలో మనం హౌ టు సే ఎస్ టు కృష్ణ, హౌ టు సే నో టు దట్ ఈజ్ నాట్ కృష్ణ. కృష్ణుడికి సంబంధించి కానట్లయితే మనకి బయట నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా, కృష్ణుడికి సంబంధించి కానట్లయితే మన మనసు దానికోసం ఎంత పాకులాడుతున్నా. హౌ టు సే నో, ఇదంతా కూడా మనకి మనోబలం అనేటువంటిది. ఏ బలమైనా కూడా ఒక్క రోజులో బలమేం రాదు. ఒక్క రోజులో మీరు భగవద్గీత అంతా కంఠస్థపట్టరు. మీ ప్రయత్నం మీరుంటారు. ఎవరైతే భగవంతుని అనుగ్రహం కలుగుతుందో టక్ 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 అంతా కూడా ఏ రకంగా రాత్రి అంతా చీకటి చీకటి. మరి భగవంతుడి ఏర్పాటు వల్ల ఒక్క దెబ్బకి ఇక్కడ ఒక 10,000 గొర్రెలు ఉన్నాయనుకోండి, 10,000 గొర్రెలు అటు ఇటు అంతా వెళ్ళిపోయినాయి. నేను చెబుతా, ఈ గొర్రెలన్నింటినీ కూడా 10,000 గొర్రెలు అన్ని దిశల్లో పోతుంటే ఇటు నడిపోతాయి, అట్ట నడిపోతున్నాయి. తరంగా అంతా చీకటి, అంతా ప్రపంచం అంతా చీకటి. మిమ్మల్ని ఈ చీకటిని పారదాలమంటే మీ టార్చ్ లైట్లు, మీ లైట్లు, అది ఇది అది ఇది మీరు ఇంకో 10 మందిని తీసుకుని మీరంతా కూడా నాకు సహాయం చేయండి ఈ చీకటి అంతా పోగొట్టడానికి. ఏమన్నా చేసుకోండి మీ ప్రయత్నంతో, అది మీరు ఫెయిల్ కాక తప్పదు. భగవంతుడి అనుగ్రహం అంటే ఏ రకంగా భగవంతుడి అనుగ్రహం వల్ల పగటి కాలం అనేది ఉంది. ఎంత చీకటి, అది అమావాస్య చీకటి, అమావాస్య రోజు అమావాస్య చీకటి అని చెప్తే ఇంకా ఎక్కువ గంటలు పడుతుంది అని తెల్లడానికి. అది అమావాస్య చీకటి కానివ్వండి, అది చతుర్దశి చీకటి కానివ్వండి, పూర్ణిమ తర్వాత రోజు చీకటి కానివ్వండి, చీకటి సూర్యోదయంగానే అది ఎలాంటి చీకటి అయినా కూడా ఒక్క దెబ్బకి అంత పోతుంది. అంటే మనం చేసే ప్రయత్నం అంతా దేనికి? భగవంతుడి అనుగ్రహం. నువ్వు నీ భక్తి ప్రతాపంతో ఇంద్రియాలని గెలవగలవా? నువ్వు నీ భక్తి ప్రతాపంతో మనస్సుని గెలవగలవా? నేను తలకాయ ఉపదేశం. మీ భక్తి ప్రతాపంతో మీరు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలరా? మీ భక్తి ప్రతాపంతో మీరు మనసును అదుపులో తెచ్చుకోగలరా? తెచ్చుకోగలిగితే మన బతికెట్లా ఎందుకుంటుంది? ఈనాళ్ళు అయిపోయినా కూడా ఎవరెవరు రాజుగారు గొడవలు, ఎవరెవరు కారు డిస్టర్బెన్స్లు అయ్యే పనిలాగా అంతే కదా. ఏ రోజు మనం సమస్యని పట్టించుకోకుండా ప్రశాంతంగా భజన చేసాం. సమస్యని పట్టించుకొని భజన వదిలిపోతుంది, కానీ సమస్యలు వదిలేసి భజనలో కూర్చోవటం. కాబట్టి భగవంతుని అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నాము. వీఆర్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు
దానికి దామోదర్ లీల. యశోదమ్మ ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తుంది కృష్ణుని పట్టుకోవడానికి, యశోదమ్మ ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తుంది కృష్ణుని కట్టేయడానికి. నాకు అర్థమైంది, నా వల్ల అయ్యేటేం లేదు కృష్ణుని పట్టుకోవడం, నా వల్ల అయ్యేటం కృష్ణుని కట్టేయడం. కానీ భగవంతుడు కావాలంటే, అంటే భగవంతుడు కావాలంటే అవుతుంది, లేకపోతే మీరు ఏమైనా చేసుకోండి. 10 తాళ్ళకు కాకపోతే ఇంకో 15 తాళ్ళు తెస్తే అయిపోతుంది అండి భగవంతుని కట్టేయడానికి. అయిపోతుంది అండి. 10 తాళ్ళతో భగవంతుని కట్టలేకపోయారు, ఆల్రెడీ సరే ఇంకో 15 తాళ్ళు తెచ్చి కడతారు. అప్పుడు కూడా మళ్ళీ ఇంకో 2 అంగుళాలు మళ్ళీ తగ్గుతుంది. ఇది భగవంతుడితో పెట్టుకున్నాం పని. మాయ భగవంతుడికి చెందినటువంటిది. అంటే ఆయన అనుగ్రహం లేకుండా ప్రభుపాద ఉదాహరణ ఇస్తారు. పెద్ద డాబర్మెన్ అనేది కుక్క, అల్సేషన్, బుల్డాగ్, డాబర్మెన్ అనే కుక్కర్ల జాతులు. అవి ప్రాణాలు ఎదిగిస్తాయి కానీ మనిషి ఒక అడుగు ముందుకు రాని, కండలు పీకి పారేస్తాయి, ఎగిరి పడుతుంది మీ మీదకి. మనుషులు అట్లా ఎగరలేరు, తప్పించుకోలేరు. అల్సేషన్ డాగ్. కొన్ని కుక్కలు చూడడానికి భయం కలిగించేటుంటాయి కానీ దేనికి పనికిరావు. కొన్ని కుక్కలు మిలిటరీ వాళ్ళకి తెలుసు. మిలిటరీ వాళ్ళు వెనకాల మిలిటరీ అంతా పోగి ఒక్కొక్కకి అంత గార్డ్ ఆఫ్ ఆనర్ కొడుతున్నారు. ఎందుకు చూసా వీళ్ళు చేయలేని పని ఆ కుక్క. అంటే మీరు ఆ అడవుల్లో ఆ కొండల్లో కుక్క అయితే చేసిన పని దూరుతుంది. మనుషులు కుక్కలు దూరినట్టుగా మనం పరిగెత్తలేం. నిలబడండి. మీకు మీ పేరు పిల్లలు దానిలో రిజిస్టర్ కాకుండా అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఏమవుతుంది. అల్సేషన్ డాగ్ అంటారు. అల్సేషన్ డాగ్ అది దేనికైనా తెగిస్తుంది. రతన్ టాటా దగ్గర అది డాగ్. ఆయన పోతే ఆయనతో పాటు ప్రాణాలు వదిలిపెట్టేసింది. నాకు ఇంకెవడు బాస్ అక్కర్లేదు, నా బాస్ పోతే వాడితో పాటు నేను కూడా పోతాను. తిండి అంతా ఆఫ్ చేసేసి కుక్క చచ్చిపోయింది. అంటే అంత లాయల్టీ, అంత నిజాయితీదనం. కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదు, ఏ పనికైతే నా యజమాని పెట్టాడో ఆ పనికి మంటల్లోకి దూకాల్సి వచ్చినా కూడా. అంటే జంతువుల్లో, ఏనుగుల్లో, గుర్రాల్లో, ఈ కుక్కల్లో ఇట్లాంటి నిజాయితీతనం. ఆయన దగ్గర కూడా మహారాణా ప్రతాప్ దగ్గర చేతక్ అనే గుర్రం ఉండేది ఆయన దగ్గర. తర్వాత రాంప్రసాద్ అనే ఏనుగు ఉండేది. ఆ రోజుల్లో శత్రువులు ముందుకు రాకుండా కందకాలు దగ్గర పెట్టేవాడు. కందకాలు అంటే మనుషులు దూకలేదు, చస్తుంది పడబడ్డాయంటే ఇంకా పైకి ఎక్కలేడు. మరి అక్కడి నుంచి పైనుంచి రాళ్ళతో కొట్టు బయలు చంపారేస్తారు. ఆ రోజులు ఇప్పుడంటే టెక్నాలజీ మారింది. అప్పుడు ఈ విధమైనటువంటి రక్షణ వ్యవస్థ. ఈ చేతక్ మెయిన్ ఎనిమి నవాబ్ గారు. ఈయన అందరినీ చంపుకుంటూ నవాబు గారు తప్పించుకొని చేతక్ ముందర ప్లాన్ చేసుకుని పైన కూర్చుని ఆ గుర్రాలకి మనుషులకి అర్థమవుతుందంట పైన ఉండేవాడు ఎలాంటి ఆదుర్దాగా ఉన్నాడు.
రాజు చంపేస్తే యుద్ధం అయిపోయినట్టే. ఆ రోజుల్లో రాజుగారు తెచ్చిపోతే మిగతా వాళ్ళంతా సరెండర్, వాళ్ళు ఏం చేసుకోలేరు. ఎవరి కోసం వాళ్ళంతా యుద్ధం చేస్తుంది? రాజుగారి కోసం. ఆయన లేచిపోతే తర్వాత ఎవరు వీళ్ళందరినీ దగ్గరికి తీసుకుని ఈ చేతక్ చేసింది అక్కడ కందకం, అది తెగించింది. ఒక్క దెబ్బకి ఎగిరింది అక్కడికి. గుర్రాలు అంత దూరం ఎగరలేదు. ఎగిరినప్పుడు దాన్ని 3 కాళ్ళు ముందుకు పోయి ఒక కాలు మాత్రం అదే పాపం నేల మీదకి రాలేకపోయింది, ఇరిగిపోయింది. అది 3 కాళ్ళ మీద పోయింది. 3 కాళ్ళ మీద పోయింది, మొత్తానికి పని అయిపోయింది. అందుకే వీళ్ళు బజాజ్ వాళ్ళ 2 వీలర్ పై చేతక్ అని పెట్టారు. చేతక్ అంటే మిమ్మల్ని అన్ని పరిస్థితులను కాపాడుతుంది. అట్లాగే రామ్ ప్రసాద్, మహారాణా ప్రతాప్ సింగ్, ఆయన యొక్క ఏనుగు పేరు రామ్ ప్రసాద్. ఏనుగులు కూడా నిజాయితీతో మనుషులు సరైనటువంటి యజమాని దొరికినప్పుడు, లేదా సరైనటువంటి భర్త, సరైనటువంటి యజమాని దొరికినప్పుడు, లేదా భగవంతుడు కరెక్ట్గా దొరికాడంటే ఇంకా మీరు ఏది ఏమైనా ఆయన మాత్రం నేను వదలదలుచును. కృష్ణుడు నిజంగా కృష్ణుడి దేవుడిని మీకు అర్థమైతే దానికి ఏం త్యాగాలు చేయాలో. నో సాక్రిఫైస్ ఇస్ టు బిగ్. భగవంతుడి కోసం ఏ సాక్రిఫైస్ పెద్దదేం కాదు. అంటే భగవంతుడి అయితే ఇంకేం కావాలి మీకు? ఎట కావాలంటే అటు అయిపోతుంది. ప్రభుపాద ఆ విధమైనటువంటి గురువుని పొందాడు, ఆ విధమైనటువంటి దేవుడిని తెలుసుకున్నాడు, కృష్ణుడు ఎవరనేటువంటిది. అటువంటి ఆ విధంగా నమ్ముకున్నటువంటి గురువు దొరికాడు. బస్ ఇంకా ప్రభుపాద వయసు పట్టించుకోలేదు, ఆయన డబ్బులు పట్టించుకోలేదు, ఆయన బయట గడ్డు పరిస్థితులు పట్టించుకోలేదు. ఆయన అసంభవం ఈ అమెరికా వాళ్ళకి, ఇంగ్లాండ్ వాళ్ళకి నేర్పించడం. అంటే వాళ్ళు ఒకడెవడో లక్ష్మికి పంపించా వాట్సాప్లో మెసేజ్ ఏంటది, అడవిలోకి అప్పుడప్పుడు అడవిలో క్యాంప్ వేస్తారు. పోయేసి మనంతా అడవిలో కూర్చొని చక్కగా మనం పిక్నిక్, అక్కడ బాన్ ఫైర్ మంటేసి పాటలు పాడుకుని ఎంత చేసుకుని తర్వాత ఫుల్గా ఒక అరపూట అడవుల్లో స్పెండ్ చేసి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు తీసుకెళ్ళి మరి అన్నీ తీసుకెళ్తారు కదా, మీ తట్టలు బుట్టలు ప్లేట్లు ఇవన్నీ. అది తిన్న తర్వాత అడవిలో ఇవే ఉండవు, మనుషులు పోయేసి అడవిని కాలుష్యం చేస్తారు. మీరు ఒక ఆయన సైన్ బోర్డు పెట్టాడు, మీరు కనీసం పశువులాగా బతకండి. అదే కనీసం పశువులాగా బతకద్దా అంటారు, కనీసం పశువులాగా బతక. అదేంది ఏంది సార్ పశువులాగా బతికే? డోంట్ లివ్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్. మీరు కనీసం కుక్కలు పిల్లులాగా బతకమాకండి. కానీ ఇక్కడ చెబుతుంది ఏందక్కడ, మీరు కనీసం పశువులాగా బతకండి. ఏంద్ర వీడి కొత్త స్టేట్మెంట్ అంటారు. ఆయన దాన్ని వివరించాడు. అడవి కుక్కలు, అడవి జంతువులు తిరుగుతూ ఉంటాయి, అవి కూడా తిరుగుతున్నాయి. మనుషులు తినడానికి పోయి అక్కడ ఇన్ని బిస్లరీ వాటర్ బాటిల్స్, ఇన్ని పేపర్ ప్లేట్స్, అవి ఇవి బారేసి వస్తారు. అది అడవికి ఒక రకంగా రోగంలాగా. అడవి అంత సగ పచ్చగా అంత న్యాచురల్గా ఉంటుంది. సడన్గా వాటర్ బాటిల్ చూస్తే సీన్ అంతా పడేది కదా అని చెప్పి అడే చెప్పాడు. చూడండి, అడవిలో ఇన్ని జంతువులు ఉన్నాయి, అవన్నీ కూడా తిరుగుతున్నాయి.
వేసే పెంట, అదే పెంట మట్టిలో కలిసిపోతుంది, మళ్ళీ కనపడుతుంది. అవి తిని వెళ్ళిపోతాయి, ఆ తొక్కులో అదే మట్టిలో కలిసిపోతాయి. కానీ మనుషులు తీసుకెళ్తున్న ఈ పాలిథిన్ కవర్లు, ఈ స్టైరోఫోమ్ ప్లేట్లు అవి ఎన్ని కలవు కదా, ప్రకృతిలో కలవు, అట్లాగే కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం బద్రీనాథ్ హిమాలయాలు వెళ్తే, బద్రీనాథ్ హిమాలయాలు ఎంత చక్కటి ప్రకృతి, కానీ మనుషులు తిరుగుతుంటే ఎట్లా అవి కూడా అట్లా చెడిపోతాయి, కుప్పలు కుప్పలుగా ఇవన్నీ తిని అక్కడ బారేసి ఇక్కడ బారేసి ఏది పడుతుంది. అందుకని ఆయన అన్నాడు చూడండి, పశువులు ఇన్ని ఉన్నాయి, మనుషుల కంటే 100 రెట్లు ఎక్కువ పశువులు జంతువులు తిరుగుతున్నాయి అడవిలో. కానీ అడవి ఎప్పుడు కాలుష్యం కాలేదు. మనుషులు పోయినప్పుడే ఈ కాలుష్యం అంతా. అంటే అందుకని ఏమంటున్నాడు, కనీసం పశువులాగా బతకండి, పశువులు కాలుష్యం చేయదు, కనీసం మీరు పశువులాగా బతికితే ఆ దృష్టిలో. కాబట్టి ఇక్కడ చెప్పేదండి ఈరోజు పాయింట్, ఆధ్యాత్మిక జీవితానికి కొన్ని డూస్ అండ్ డోంట్స్, చేయవలసినటువంటివి, చేయకూడనటువంటివి. మీరు చేయవలసినవి చేస్తూ చేయకూడనటువంటివి ఆపు చేస్తే, చేయకూడనటువంటివి మీరు చేస్తూ ఉంటే, చేయవలసింది చేస్తున్నారు, చేయకూడనటువంటివి కూడా చేస్తున్నారు, ఎలా ఎదుగుతారు భక్తులు? ఆధ్యాత్మికంగా చేయవలసినవి చేయాలి, చేయకూడనటువంటివి చేయాలి, ఆపు చేయాలి. అంటే మనం భక్తిలో మనం చక్కగా ఆరోగ్యంగా, భక్తిలో మనం వేగంగా స్పీడప్ ఎందుకు కావట్లేదు అంటే చేయవలసింది చేయటం లేదు, చేయకూడనటువంటివి చేస్తున్నాం. కానీ మనం భక్తిలో ఎదగాలనుకుంటున్నాం, అది ఏ విధంగా వీలైపోయింది కానీ. కాబట్టి ఇక్కడ మనం ఎందుకు ఇన్ని రోజుల నుంచి అవధూత బ్రాహ్మణుడు యదు మహారాజు మధ్య ఈ వార్తాలాపాన్ని ఎందుకు మనం రోజుకో శ్లోకం తీసుకుని అంటే ఆధ్యాత్మిక జీవితానికి ఎన్నో మెలకులు ఉంటాయి. నేను బయట ఎక్కడ తింటలేదు సార్, నేను ప్రసాదం తింటున్నా, అదొకటేనా అయింది మంచిది, అదొకటి. ఇంకా ఎన్నో ఉన్నాయి దానికి. సినిమా పాటలు వింటుండు, ప్రసాదం తింటున్నాం, కానీ సినిమా పాటలు ఇష్టం, భక్తులు ఎదుగుతాయండి. లేదు సినిమా పాటలు కూడా వింటలేదు, మనం నవలలు చదువుతున్నాం, జపం కూడా చేస్తున్నాం, ఎట్లా ఎదుగుతాం అంటే అది కూడా. ఆ తర్వాత అది కాకపోతే మనం కబుర్లో పడిపోతాం, అప్పుడు సేవలకని కూర్చుంటాం, ఈగో ఉంటుంది. కాబట్టి మనకి తెలియకుండానే ఆ తప్పని మీరు నిరూపించాలి. తెలీదు మనకి, మన ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు. మనం భక్తి దొరికిందా లేదా దేవుడికి తెలియాలి, కానీ మన ఈగో మాత్రం సాటిస్ఫై కావాలి. బస్ నా మాట నెగ్గించుకోవాలి. మీరు లక్ష్యం భగవంతుడిని నేను ప్రసన్నుడు చేసుకోవాలి, వెంటనే అప్పుడు మీకు గుర్తొచ్చేస్తుంది శ్లోకం. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానేన అమానదేన కీర్తనీయ సదా హరి. ఎప్పుడైతే ఈ శ్లోకం గుర్తుపెట్టుకుంటారో అటు వెళ్ళిపోతుంటే ఎంత పెద్ద పెద్ద గొడవలైనా, ఎంత పెద్ద పెద్ద సమస్యలైనా ఇది ఈ శ్లోకం గుర్తు. అందుకే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఈ మూర్ఛరోగం అన్నవాడు మెడలో బిళ్ళ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, బయట వాళ్ళందరికీ తెలియడానికి. సడన్గా ఏమైనా అయితే వెళ్తే వీడు మూర్ఛరోగి, వెంటనే వాడు కాపాడడానికి వెళ్ళచ్చు. తెలియకపోతే వాడికి తెలియదు, ఇట్లా సడన్గా పడిపోతాడు, వాడికి ఏం తెలుసు. ఒక వ్యక్తి మూర్ఛరోగిని తెలిస్తే కొద్దిగా ఒక కన్ను పెట్టి ఇస్తారు, అటు ఇటు పోతున్నాడు ఏమంటే. ఆ రకంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనంతా మూర్ఛరోగుల్లాగా
ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అవుతుందో మనకు తెలియదు కదా. ఎప్పుడు అందుకని అన్నాడు, తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదాహరి. మనం మార్గంలో పడి ఉన్న గడ్డిపోచ కంటే తక్కువగా భావించు. వృక్షం కన్నా ఓర్పును కలిగి ఉండి, గడ్డిపోచ ఎందుకన్నాడు, చెట్టు ఎందుకన్నాడు, వృక్షం ఎందుకన్నాడు. గడ్డిపోచ పెద్ద పెద్ద తుఫాన్లు ఇవన్నీ వస్తాయి, చెట్లు ఇవన్నీ ఇరిగి పడిపోయి ఉంటాయి. కానీ గడ్డికి ఏం కాదు, ఎందుకని గడ్డి గాలి వస్తున్నప్పుడు అది లొంగిపోతూ ఉంటుంది, మనం కలిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది. చెట్టు ఆయన ఎందుకు లేదు దాన్ని పడగొట్టి వదిలిపెడుతుంది గాలి కదా. అంటే అణుకుగా ఉంటుంది గడ్డి, దానికి ఏం కాదు, ఏం చేసుకోలేదు. ఎంత తుఫాను గాలి వచ్చినా పడిపోతుంది, తుఫాన్ అంతా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. పోగానే మళ్ళీ గాలి ఆగిపోగానే వాళ్ళు లేచి కూర్చుంటారు. కానీ చెట్లు మాత్రం పడిపోతాయి. అన్నాడు ఆయన అక్కడ, ఆయన గడ్డిపోత ఉదాహరణ తీసుకుంటున్నాడు. రెండోది తరోరివ సహిష్ణ, అక్కడ చెట్టు నిలబడడం వల్ల పడిపోయింది. ఇంకో చోట మళ్ళీ చెట్టు ఉదాహరణ తీసుకున్నాడు. దానికి చెట్టు యొక్క గొప్పతనం, గడ్డి యొక్క గొప్పతనం చెప్పాము. అది ఎప్పుడు అణుకుగా ఉంటుంది, దానికి ఏం కాదు. ఇంకొక చెట్టు దాని యొక్క స్పెషల్ క్వాలిటీ ఏంది, మీరు విత్తనం నాటుతారు, మొక్క మొలుస్తుంది, మీ ఐడియా మారుతుంది. నేను ఇక్కడ అశోక చెట్టు వేసా, అశోక చెట్టు కాదు, ఇక్కడ సపోటా చెట్టు వేస్తుంది, మీరు పీకి పారేస్తారు. చెట్టు ఏమన్నా గొడవ పెట్టుకుంటుంది, నన్ను బీజం నాటి ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు నన్ను చంపుతా ఉంటాయింది, ఏం గొడవ పెట్టుకోదు. దాని అంటే సహిస్తుంది. లేదా ఇంకా చెట్టుగా ఎదగనిచ్చి ఆ తర్వాత పూలు కోసుకుంటూ ఉంటారు, ఏం చేయదు. పళ్ళు అందకపోతే కర్రతో కొడతాం. చెట్టుని మనం ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఉంటాం. పీకి పారేయచ్చు, దాన్ని మనం ఆ పూలు తెంపచ్చు, కొమ్మలు నరికేయచ్చు, లేదా పళ్ళు పీక్కోవచ్చు, చెట్టుని కట్ చేసేయచ్చు. కానీ చెట్టు కాబట్టి గడ్డిలో ఉండే గుణం ఏంది, చెట్టులో ఉండే గుణం ఏంది. గడ్డిలో ఉండే గుణం వినయంగా ఉంటుంది, అణుకుగా ఉంటుంది. చెట్టులో ఉండే గుణం అది ఓర్పు, సహిస్తూ ఉంటుంది. ఏమవుతున్నా కూడా, ఎంత హింస జరుగుతున్నా కూడా సహిస్తూ ఉంటుంది. సహనశీలత చెట్టు నుంచి నేర్చుకోవాలా, అణుకువ గడ్డి నుంచి నేర్చుకోవాలి. అట్లా ఇక్కడ ఈయన ఆధ్యాత్మిక జీవితానికి ఇది ఒకరోజు భక్తితో పోయేది కాదు, 1 సంవత్సరం భక్తితో పోయేది, బతుకంతా ఆఖరి శ్వాస దాకా, ప్రాణం వదిలిపెట్టేదాకా మీరు ఆఖరి దాకా భక్తి చేస్తారు. ఆఖరిలో మీరు మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఇది మాట్లాడుతూ పోతారు. ఏమవుతుంది అప్పుడు? నేను చనిపోయేప్పుడు మనం కృష్ణ కాన్షియస్నెస్లో మనం చనిపోలేదు. అంత చేశారు, జీవితం అంతా భక్తి చేశారు. చనిపోయేప్పుడు ఏదో ఆందోళనతో మాట్లాడుతూ ఈ లోపల ప్రాణం పోతుంది. అంటే మనం సఫలతాపూర్వకంగా మనం చనిపోలేదు. అంటే ఇక్కడ అంటే దాని అర్థం ఏంది, నువ్వు ఎన్నాళ్ళు భక్తి చేస్తావు మంచిదే, కానీ ఆఖరి దాకా చేస్తావా లేదా, లాస్ట్ బ్రెత్ ఆఖరి శ్వాస దాకా చేస్తా. అంటే సులభం కాదు ఇది కదా. బతుకంతా జాగ్రత్తగా ఉండాలా, ఆఖరి శ్వాస దాకా కూడా జాగ్రత్తగా ఉండాలా.
ఆఖరి 10 శ్వాసలప్పుడు మీ మైండ్ అటు ఇటు పోయి ఇంకేదో మాట్లాడడం ప్రారంభిస్తే మొత్తం పోయి మళ్ళీ బయటికి నెక్స్ట్ అంటే ఆయన అన్నాడు ముని ఒంటరిగా నివసించవద్దు. ఒంటరిగా నివసిస్తే లాభాలేంది? మన మనసును మనం గమనించుకోవచ్చు. 10 మంది మాట్లాడుతుంటే మన మనసును మనం చూసుకోము. మనం వాళ్ళని ఇంప్రెస్ చేయాలని లేదా మన ధ్యానం వదిలిపెట్టి వాడు చెప్పే తినాలని సో మచ్ విల్ హ్యాపెన్. అంటే ఒంటరితనం అంటే ఒకటి మిమ్మల్ని మీరు గమనించుకోవచ్చు. ఒంటరితనం అంటే మనసు పెట్టి జపం చేసుకోవచ్చు. ఒంటరితనం అంటే ఈ గ్రామ్య కథ అంతా కూడా పోయింది. తీరగ్గా మనం భక్తి మార్గంలో నిలదొక్కోవాలంటే ఇవన్నీ తెలుసున్నాయి. నువ్వు ఒంటరిగా ఉండాలి కాబట్టి నీ ఇల్లు వాకిలి వదిలి పెడతా అంటే ఆడాలి మీరు. నువ్వు ఒంటరిగా ఉండాలి, మహారాజు ఒంటరిగా ఉండాలి, ఎంత పారిపోతా అడవిలోకి అని ఏ ముస్లిం చేతికి చిక్కుతారు. ఉన్నదంతా పోయి బతుకంత నాశనం. సేవను తీసుకొచ్చి చూపిస్తారు. ఇట్ అయిపోయింది. అటు ఒంటరితనం అంటే అది ఎక్కడున్నా కూడా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఆ తెలివితేటలు ఉండాలి. ఒంటరితనం అంటే అన్ని వదిలిపారేసిపోయి అడవిలో కూర్చోమని కాదు. ఎక్కడ ఉన్నా అందుకే అన్నాడు ఆయన, అందరి మధ్యలో ఉండి ఒంటరితనంగా ఫీల్ అయ్యేవాడు, ఒంటరిగా ఉండి అందరితో ఉన్నట్టుగా ఉండేవాడు, ఆ వ్యక్తి ఒక సక్సెస్ఫుల్. మనం ఒంటరిగా ఉన్నా కూడా మామూలుగా ఒంటరిగా అంటే మన స్వార్థపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఒక్కళ్ళే కాబట్టి 10 మందిలో ఉన్నప్పుడు మనం కొద్దిగా వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సి, వాళ్ళ మంచి గురించి కూడా. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి మనకి తెలివితేటలు ఉండాలి. ఒంటరితనం అంటే మీరు ఒంటరిగా ఉండాలని కాదు. ప్రభుపాద ఒంటరిగా ఉండాలని రాశాడు ఇక్కడ. ఆయన చనిపోయేదాకా ఒంటరిగా ఉన్నాడు ఆయన్ని. అంటే ఆయన తప్పు రాసి ఆయన మాత్రం ఒంటరిగా వెళ్ళాడు. ఇక్కడ రాశాడు ఒంటరిగా ఉండమని. దాని అర్థమైంది. ఒంటరిగా ఉండమంటే మీ సమయాన్ని పాడు చేసేటువంటి కర్మీ జనాలు, సంసార వ్యక్తుల నుంచి కుందేలు ఉంటుంది, అన్ని జంతువుల నుంచి ఎట్ట బతికి బయటపడాలి. పాపం కుందేలది ఈ కుక్క దొరికినది వస్తుంది, పిల్లి దొరికినది వస్తుంది, నక్క వచ్చినప్పుడు వస్తుంది, అంత ప్రమాదం. కానీ వాటన్నిటి మధ్య ఉంటాం అది బొర్రెలోకి పోవడం, బయటికి రావడం, అటు చూసుకొని తినేసి మొత్తానికి తప్పించుకుని అటు బతుకుతూ ఉంటుంది. లైక్ దాట్ ఇక్కడ ఒంటరిగా ఉండడం అంటే మనకి తెలివితేటలు ఉండాలి. అప్పుడప్పుడు ఒంటరిగా ఉండడం మనకి మంచిది కాకపోవచ్చు. మీకు జ్ఞానం లేదు, జ్ఞానం ఉన్నవాడితో ఉంటూ ఉంటారు. చక్కగా వాడు మీకు ఎట్ట కాపాడుకోవాలి చెబుతాడు. అప్పుడు మీరు ఒంటరిగా ఉంటే మీరు ఒంటరిగా ఉంటే మీకు తెలియదు ఏం చేయాలి, పరిస్థితిలో మీరు కొట్టుకుపోతారు. అంటే ఇక్కడ ఎలా లాభాన్ని పొందాలా, ఎలా నష్టాన్ని ఆపు చేయాలా, పనికి మాలిన వాళ్ళ మధ్య ఉంటే నష్టాన్ని ఎలా ఆపు చేసుకోవాలా, భక్తుల మధ్యలో ఉంటే ఎలానే లాభాన్ని పొందాలా. 2 పరిస్థితుల్లో 10 మంది మధ్యలోనే ఉన్నారు. అటు ఒంటరితనం అంటే మనం ఏ విధంగా మన మనస్సు మనతో ఉంటుంది. ఇంక ఒంటరితనం ఏంది అక్కడ? మీ మనస్సు మీతో ఉండి అన్నీ మీ పాత బతుకు కబుర్లన్నీ గుర్తు చేస్తూ ఉంటే చూడడానికి ఏకాంతంలో కూర్చున్నారు. ఏం చేస్తున్నారంటే మీ పాత బతుకునంతా కూడా నెమరు వేస్తున్నారు. అది అన్న ఏకాంతం అయింది. అది ఏకాంతం అంటే భగవంతుడు మీరు ఆలోచనలు ఇంకేమీ లేకుండా ఉంటే అది ఏకాంతం అనొచ్చు. అంటే మీరు దేని ద్వారా కూడా ప్రభావితం కావట్లేదు. అంటే ఇక్కడ ముని ఒంటరిగా నివసించవను, ఎటువంటి నిశ్చితమైన నివాసం లేకుండా అతను నిరంతరము సంచరింపవను. అంటే మనం ఒక చోటున్నా కూడా అటాచ్డ్ కాకూడదు. మీరు సంచరిస్తున్నా కూడా మీరు ఆలోచన వెనకాల మీ రూమ్లో ఏమవుతుంది సంచరిస్తున్నారు. కానీ మీ ఆలోచనలన్నీ
నా రూమ్లో నా వస్తువులు సరిగా ఉన్నాయా ఎట్లా ఆలోచిస్తుంటే వదిలేడు. మీరేం చేసుకుంటారు, ఎక్కడో సంచరిస్తావు అంటే వాడు పట్టుకుపోతుంటే ఏం చేస్తారు మీరు? చేయగలిగిందే లేదు. అంటే పోతూ ఉంటే మనిషి ఇదంతా కూడా భగవంతుడి మీద మనసు ఉన్నట్టయితే మనం ఏ టైంలో ఏం చేయాలో మనకి తెలుసు. అప్రమత్తుడై ఉండి అతడు ఏకాంతవాసం. ఇతరులు అంటే అప్పుడు మీ వేషం మార్చేసుకోవచ్చు. మీరు మామూలు కనబడితే జనాలు గుర్తుపడతాడు, ఇది నెల్లూరు నుంచి వచ్చినట్టున్నాడు, దానికి ఏదో గడ్డాలు పెంచేసి. అప్పుడు నేరస్తులు అప్పుడప్పుడు మోడీ గారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు, మోడీ గారు మామూలుగా పంజాబీ ఆయన, ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ. ఈయన ఆర్ఎస్ఎస్లో గొప్ప క్యాండిడేట్ ఈయన వాళ్ళకి చిక్కకుండా ఉండడానికి పంజాబీలాగా మారిపోయాడు. గడ్డాలు పెంచేసి టర్బన్ పెట్టేసుకుని, అవునా కదా, టర్బన్ పెట్టుకుని ఎన్ని పెట్టుకుని జనాలు వీడు పంజాబీ వాళ్ళే. ఆయన మోడీ గారు తిరుగుతున్నాడు. దీని అంటారు తప్పించుకుని తిరగలరు ఒంటరిగా. ఎవరు గమనించని విధంగా, గుర్తించిన విధంగా అతడు కార్యాలు చేయవలను. అంటే భక్తులు ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా నాకు గుర్తింపు కావాలంటే దాని అర్థం మీరు మిమ్మల్ని శరీరం అనుకుంటున్నారు. మనం ఎప్పుడు పనిచేస్తాం కూడా నేను అంతా భగవంతుడికి ఇవ్వాలా, కానీ ఇప్పుడున్న నేను పరిస్థితులు నాకుండే బుద్ధితో ఈ మాత్రం నేను చేయగలుగుతా, నిజానికి అంతా ఇవ్వాలా. అప్పుడు మనకి ఎప్పుడు కూడా గుర్తింపు కావాలి అనేటువంటి ఆలోచన రాదు. ఆయన దానికి ఇస్తుంటే ఎందుకు గుర్తింపేది మీకు? ఆయన సొమ్ము మీ దగ్గర ఉంది, దానిలో కొద్దిగా ఇస్తున్నాడు, అది మీరు ఇచ్చేది ఏంది? ఈ రకంగా ఇక్కడ నిజంగా మనం ఏదైనా సేవలు చేస్తున్నప్పుడు మనకి దేవుడు గుర్తిస్తే చాలు. ఎవరన్నా మనం పొగిడితే ఏమనుకోవాలా? ఈనాడు చాలా మంచి ఆయనలాగా ఉన్నాడు, నాలాంటి దుర్మార్గుడు అనుకుని ఈడు అమాయకుడిలాగా ఉన్నాడు, నా మనసు ఎంత వాడికి తెలీదు. మిమ్మల్ని ఏమన్నా పొగిడితే ఏమనుకోవాలి తెలుసా? నేను ఎంత దుర్మార్గుడు, వీడు అమాయకుడిలాగా నన్ను పొగుడతాడు. వీరేదో అమాయకుడిలాగా నా మనసు ఎట్లా పనిచేస్తుంది, చాకులాగా పనిచేస్తుంది, మీకు అందంగా పొగిడేస్తున్నాను. అంటే ఎప్పుడు కూడా మనం గొప్పవాళ్ళమని అనుకోకూడదు. పాయింట్ అది, దాన్ని ఏకాంతం అంటారు. సాధారణంగా యోగ విధానమునందు మునులైనా కూడా జగడాలు, ఉత్పాతాలు, ఇవి ఒంటరిగా ఉండాలని ఆ కుమారి, ఆ పెళ్ళిగాని అమ్మాయి ఒకే గాజు పెట్టుకుంది, దానివల్ల శబ్దం రాకుండా. సామాన్య యోగ పద్ధతుల్లో మామూలుగా మనం యోగా చేస్తుంటే నిజంగానే ఒంటరిగా ఉండాలి, ఎందుకంటే మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే. మనం భక్తి యోగంలో మనం డైరెక్ట్గా భగవంతుడి గురించి వింటూ ఉంటే మనకి భగవంతుడి నమ్మకం పెరిగేట్టు వింటూ ఉండడం మీరు ఏకాంతం కాదు. అక్కడ సాధారణ లౌకికులతో సాంగత్యం చేయరాదని అతనికి ఒక నిశ్చిత ఒక సొంత ఇల్లు అంటూ ఉండకూడదు. అంటే మనం అటాచ్మెంట్ ఉండకూడదు. మీరు ఇంట్లో ఉంటూ ఈ ఇల్లు నాది కాదు అనుకుంటే అది కరెక్ట్. ఇంట్లో ఉండేది నా ఇల్లు అనుకుంటారండి, అటాచ్మెంట్. కాబట్టి ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీరు అటాచ్ అవ్వడానికి లేదు. మీ తలకాయ ఎక్కడ ఉంది దాన్ని బట్టి. మీరు ఎక్కడో ఉంటో నా ఇల్లు అమెరికాలో ఉంటో మాకు ఫలానా చెంబేడ, విలేజ్ ఏంది చెంబేడు, మీ విలేజ్ పేరు ఏంది చందోడు, మీ విలేజ్ పేరు పంచోడు, అమెరికాలోనే పంచోడు, మా విలేజ్ పంచోడు. మీరు ఉంటుంది అమెరికాలో, కానీ ఇంకా ఎక్కడ ఆలోచించకపోతే మా విలేజ్ పంచోడు. అట్లా ఉండద్దు అంటున్నాడు ఆయన. ఎక్కడ ఉన్నా కూడా భగవంతుడు, మీరు అమెరికాలో ఉంటే నేను అమెరికాలో ఉన్నా అనుకో, మాట్లాడు. మీరు ప్రభుపాద ప్రపంచం అంతా తిరిగాడు. అని ఇంగ్లాండ్కి పోతే
ఇంగ్లాండ్లోనే అంతా ఆయన చూస్తుంది. భూమి అంతా కూడా గోపాలుడిది, భూమి అంతా గోపాలుడిది. ఆయనకి ఇండియా అయితే ఇంగ్లాండ్ అయితే అమెరికా అయితే ఆయనకి తేడా రావట్లా. ఎందుకంటే ఆయన ఇప్పుడు భూములను పట్టుకుని అదే కృష్ణుడు ఎక్కడికి పోయినా కూడా అంతా కూడా కృష్ణుడికి చెందుతుంది. ఎలా నేను కృష్ణుడి సేవలో ఉండాలి. సంసారమును నెలకొనుటే మన దుఃఖానికి కారణం. ఇది పాయింట్. మన దుఃఖాలన్నిటికి కారణం మనం ఈ శరీరంలో ఉండడం, ఈ సంసారంలో ఉండడం, మన మనస్సు ఈ సంసారంలో ఉండడం. మనస్సు సంసారంలో ఉండడం. మనస్సు సంసారం లేకపోతే ఏమి ఇబ్బంది ఏం లేదు. మనస్సు సంసారంలో ఉందంటే మన జీవితం యొక్క నిజమైన ప్రయోజనం కృష్ణ భక్తిని మన మనస్సు నష్టపరచు. సంఘము, స్నేహము, ప్రేమ, ఈ వేళ్ళున్న ఆసక్తిని మనిషి ఏదో విధంగా త్యజించాలి. కానీ అందుకే మన మందిరాల్లో ఉండడం, కనీసం ఇంటి ఆలోచనలు మందిరంలో ఉంటే, లేకపోతే మా అమ్మాయి మా మనవరాలు పని తప్పదు. అది మందిరంలోకి వస్తే బస్ మనంతా దేవుడి సేవకులు. ఈ విధంగా అతడు వైరాగ్యాన్ని అభ్యసించవలను. కృష్ణ భక్తి భావన నియమాలకు శరణొచ్చు ద్వారా అతని మంగళమయ జీవితం. ఈ మనసు మారడం కొద్దిగా టైం పడుతుంది, కానీ ముందు సిగరెట్ వదిలేయడం, మాంసాహారం వదిలేయడం. నేను ప్రోగ్రాంలో అక్కడ వేంపల్లి అంతా మాంసాహారం, పాటకు కూడా మాంసాహారం. అదేదో తెలుగు సినిమా పాట నాటుకోడి 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 అంటే ఉందేంది పాట మీరు ఉన్నారేంది. నేను మాట్లాడుతూ మాంసాహారం ఎంత చెడుదో చెప్పాను వాళ్ళకి. అతనికి తర్వాత వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమం నాటుకోడి 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 ఇదంటే గొడవరా బాబు. అంత వెర్రి కూతలకు వస్తే వాళ్ళంత పిచ్చి గంతులు వేస్తారు. నన్ను కూర్చోబెట్టాడు కాలేజ్ ప్రోగ్రామ్. ఏమీ అర్థం వాళ్ళకి ఏం తెలియదు. పరిస్థితులు ఇప్పుడు క్యాంపస్లో అదేదో కల్చరల్ ప్రోగ్రామ్ అంటే పిచ్చాళ్ళలాగా చేసుకుంటాం. నేను చెప్పా ఆయనకి, సరే ఒకసారి ఇస్కానాడు స్కూల్ ఉంది 100 ఎకరాల్లో ఉన్నాను, నేను వాళ్ళ స్కూల్కి తీసుకెళ్తా. అక్కడ పిల్లకాయలు వాళ్ళు ఎట్లా డాన్సులు చేస్తారు, ఎట్లా మాట్లాడతారు ఒకసారి చూడండి సార్. అంటే వాళ్ళు విద్యార్థులు కానీ పని పెట్టుకుని వాళ్ళ జీవితాలని చెడగొడుతున్నారు. ఎందుకంటే ఎలాంటి డైరెక్షన్ చూపించాలి వాళ్ళకి. ఆ తర్వాత వీళ్ళే ఆత్మహత్యలు చేసుకుని, వీళ్ళే తర్వాత కొట్లాడుకుని, ఎందుకంటే ఆ ట్రైనింగ్ ఇవ్వలేదు కదా వాళ్ళకి. అంటే వైరాగ్యమును అభ్యసించాలి. మానవ జీవితంలో ఎవడు ఎంతో వైరాగ్యాన్ని పొందుతాడో వాడంత ప్రశాంతంగా బతుకుతాడు. దానికి మనం ముందు చెడు అలవాట్లు, సారాయి, సిగరెట్లు, సినిమాలు, హోటళ్ళు ఇవన్నీ. ఆ తర్వాత మన ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో. ముందు స్థూలమైనటువంటి పాపపు జీవితాన్ని వదిలిపెట్టాం. సూక్ష్మమైనటువంటి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సిగరెట్ వదిలిపెట్టేయచ్చు, కానీ ఈర్ష్యను వదిలిపెట్టడం అంత సులభం కాదు. మనం మాంసాన్ని వదిలిపెట్టేయచ్చు, కానీ అహంకారం వదిలిపెట్టడం అంత సులభం కాదు. బాసింగ్ తిన్నాం సరే వదిలిపారేశారు, కానీ అహంకారం పోవాలంటే ఎప్పటికప్పుడు తలెత్తుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు తలెత్తుతూ ఉంటుంది. అహంకారం ఎట్లా పోతుంది? అహంకారం ఎట్లా పోతుంది? మనకంటే పెద్దవాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మనం అహంకారం చూపించే అవకాశం పడి ఉండాలి. పెద్దవాళ్ళ మధ్యలో ఉండడం వల్ల మీరు ఒంటరిగా ఉండి మీ పెత్తనం చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి మనిషి గృహస్థ జీవితంలో ఉన్నా కూడా మైథున సుఖాన్ని నియమించవాలి. బ్రహ్మచారి సన్యాసి పూర్తిగా త్యజించవాలి, లేదా గృహస్థునిగా జీవించవాలి. ఈ విధంగా వృత్తిని, జీవితాన్ని మనం రెగ్యులేట్ చేయనట్లయితే అంత అస్తవ్యస్తం వాళ్ళ జీవితం. ఏం కేకలేస్తున్నారు ఏందో స్టూడెంట్స్ వాళ్ళంతా నాకు అర్థం కాదు. పెద్దానికి వేరు 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 వేరు
పరిస్థితి అక్కడ. కాలేజీలో అట్లా ఉంటుంది, స్టూడెంట్స్ దగ్గర పద్ధతిలో డిసిప్లిన్గా, రౌడీల్లాగా, తొంటరి పిల్లకాయలాగా. లేకపోతే ఆధ్యాత్మిక జీవితం. అందుకే ఈ రోజుల్లో ఆధ్యాత్మిక జీవితం అది ఎంత కఠినం. అందుకే ఎవరు రారు ఈ విధంగా బతకడానికి. సంఘం, స్నేహం, ప్రేమ, ఇది మనకి ఎన్నో జన్మల నుంచి అక్కడికి ఇరుక్కుపోయి ఉంటాం మనం. ఇవన్నీ కూడా మనకి సంఘం, స్నేహం, ప్రేమ ఇవన్నీ భక్తి మార్గానికి ఎంతో అవరోధాలు. అందుకే మీకు ఎంత సర్కిల్ ఉంటే అంత వాళ్ళు మమ్మల్ని భక్తి చేసుకునేది. బట్ మీరు వాళ్ళందరూ కూడా భక్తిలోకి లాగగలిగితే అప్పుడు ప్రయోజనం. వీడంతా కూడా మీకు సహాయం చేస్తారు. లేకపోతే అందరూ మీ టైం వాడి చేయడానికి అక్కడి నుంచి ఫోన్ రావడం, ఇక్కడి నుంచి ఫోన్ రావడం, అక్కడి నుంచి ఫోన్ రావడం. అందుకే రాధా నష్టం ఇప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకోడు ఆయన. అడిగాడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. భక్తుడు చేయవలసింది ఏమిటో, చేయకూడదు ఏమిటో ఆయన చైతన్య మహాప్రభు ఆయన తన ఉదాహరణ ఉపదేశం ద్వారా బోధించి అప్పుడు మనిషి పూర్ణత పథానికి రాగలడు. వ్యర్థమగు ఇంద్రియ భోగం వైపుకే జీవన్ నడిపడి సాధారణ సాంఘిక కట్టుబాట్లను మనిషి మనం ధైర్యంగా ఏ సమాజంలో ఉంటున్నా కూడా ఎలాంటి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి 1000 మంది మధ్యలో ఎవరికి ఐడియా లేదు అంటే చెప్పి వీళ్ళకి ఏం చెబుతాం, అబ్బా ప్రభుపాద అమెరికా వెళ్ళి ఈ పనికి మాట్లాడుతుంటే ఏం చెబుతానే అది తెలుసు. వీళ్ళల్లో ఆత్మ ఉన్నది, మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళల్లో కూడా కొంతమంది భక్తులు అవుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.